బిగ్ బ్రేకింగ్ కేరళలోని త్రిశూర్లో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడులో 8 మంది సజీవ దహనమైపోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో భీకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు పొలాల్లో చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి దృశ్యాల్లో చూస్తున్నాము. ఓ పక్క ఫైర్ కంటిన్యూ అవుతూనే ఉంది. రెస్క్యూ చేయడానికి అక్కడికి వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళడానికి సాహసించలేని పరిస్థితి. భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. అయినా సరే రెస్క్యూ చేసి కొంతమందిని ఆ అంబులెన్స్లో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్తా ఉన్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. పోలీసులు ఉన్నారు, స్థానికులు ఉన్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు లోపలికి వెళ్ళే సాహసం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. సో అలాంటి దృశ్యాలు గడిచిన వారం రోజులుగా అనేక చోట్ల, నిన్న తమిళనాడులో జరిగింది, ఇవాళ కేరళలో జరిగింది. సో ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఓ పక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడానికి వీల్లేనట్టుగా దట్టమైన పొగ ఆ ప్రాంతం అంతా ఎలా కమ్ముకుందో చూడొచ్చు. అలాగే క్రాకర్స్ కాలుతోన్న శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఫెస్టివ్ సీజన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి కేరళలోని. ఈ నేపథ్యంలో కేరళలో అనేక చోట్ల ఇలా ఈ క్రాకర్స్కు సంబంధించిన గోదాములు కంటిన్యూస్గా వాటిని తయారు చేస్తూనే ఉంటాయి. సో ఎలా జరిగింది, ఏం జరిగిందన్న విషయం తెలియరావట్లేదు. సో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగాలముకుంది. విపరీతమైన బాంబు పేలుడు చప్పుళ్ళు అక్కడ వచ్చాయి. రెస్క్యూ ఆపరేట్ చేయడానికి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లోపలికి వెళ్ళే సాహసం చేయలేకపోతున్నారు. పొలాల్లో చెల్లా చెదురుగా బాడీస్, అలాగే శరీర పార్ట్స్ అన్నీ కూడా ఎగిరి పడిపోయాయంత దూరంలో. వాటన్నిటినీ కూడా ఏరి అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. 40 మంది క్షతగాత్రులుగా తెలుస్తోంది. వాళ్ళని అక్కడి నుంచి రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 8 మంది ఈ పేలుళ్ల ధాటికి సజీవ దహనమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఫైర్ ఫైటర్స్ వచ్చారు, పోలీసులు వచ్చారు, కానీ ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ అక్కడ ఏర్పడింది. సో కేరళలో అనేక చోట్ల, తమిళనాడులో సైతం ఇలాంటి క్రాకర్స్ తయారు చేసే చోట్ల కొన్ని పొలాల్లో పెట్టుకుంటారు. అక్కడక్కడ చిన్న చిన్న హట్స్ లాగా వేసుకుంటారు. అలాంటి చోట చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రమాదం జరిగితే మరొక చోటకి అది వ్యాపించకుండా చాలా దూరం కూడా మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రమాదం చూస్తూ ఉంటే మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని హట్స్లో కూడా ఈ క్రాకర్స్ కాలి బూడిదైపోయినట్టుగా, పేలినట్టుగా మనకి తెలుస్తోంది. దట్టమైన పొగ వస్తోంది. ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ వరుస పేలుళ్లతోటి అక్కడి జనం భయభ్రాంతులకు గురైపోయారు. మృతుల సంఖ్య కూడా ముందు 3 అన్నారు, 5 అన్నారు, ఇప్పుడు 8 మంది అంటున్నారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కేరళ, తమిళనాడులో ఇలాంటి బాణాసంచా ఫ్యాక్టరీ గోడౌన్లు ఊరికి దూరంగానే ఉన్నా సరే, అలాగే దూరంగా ఒక్కొక్క హట్ లాంటి ప్లేసుల్లో పెట్టుకుని వీటిని తయారు చేస్తూ ఉన్నా సరే, అవన్నీ కూడా ఇప్పుడు ఈ పేలుళ్ల ధాటికి బ్లాస్ట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పురం ఫెస్టివల్ రాబోతోంది. ఈ ఫెస్టివల్ కోసం బాణాసంచా తయారీ చేస్తున్నారు. ఈ ప్రమాదం ఆ బాణాసంచా తయారీ చేస్తుండగానే సంభవించినట్టుగా తెలుస్తోంది. చిన్న స్పార్క్ ఎంటైర్ ఆ ప్లేస్ అంతటినీ కూడా దగ్ధం చేసేసింది. గాలిలో ఎలా క్రాకర్స్కి సంబంధించిన ఆ బాంబ్స్ పేలుతూ ఉన్నాయి. దట్టమైన పొగ ఎలా అలముకుందో చూస్తున్నాము. అక్కడి నుంచి పారిపోలేని సిచ్యువేషన్లో వాళ్ళంతా కూడా ఈ తొందరగా స్ప్రెడ్ అయిపోయిన బ్లాస్ట్లో సజీవ దహనం అయిపోయినట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వాళ్ళందరికీ ప్రస్తుతం హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నారు. వాళ్ళలో కొద్దిమంది ఆరోగ్యం విషమంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సంఘటనా స్థలానికి అంబులెన్సులతో పాటు ఫైర్ సిబ్బంది చేరుకున్న దృశ్యాల్ని, అలాగే అల్లంత దూరాన్న పొలాల్లో పడిపోయిన శరీర భాగాల్ని అక్కడ రికవరీ చేస్తున్న దృశ్యాల్ని కూడా చూస్తున్నాము. గాయపడ్డ వాళ్లకు త్రిశూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వాళ్లకు మెరుగైన చికిత్స అందించాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. పేలుడు శబ్దం అక్కడ దగ్గరలోని కొన్ని కిలోమీటర్ల మేర వినిపించినట్టుగా చెప్తున్నారు. భూకంపం వచ్చినట్టుగా భయపడ్డామని స్థానికులు వెల్లడించారు. వరుసగా పేలుళ్లు జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. బాణాసంచా కేంద్రంతో పాటు గోడౌన్లన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. బాణాసంచా తయారీ కేంద్రాలపై అధికారుల నియంత్రణ లేకపోవడం, రూల్స్ పాటించకపోవడం వల్లే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.